తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమగల మా తండ్రి, మహిమగల మహారాజా తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొండండి ఇప్పటి వరకు ఎంతగానో మీ డైరెక్కల చాటును భద్రపరిచే తండ్రి, భద్రపరిచే నాయన అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఈ మోకర్లు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగల మా దేవ మీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవా మీకే మహిమ. అబ్రహాము దేవా నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా మీకే మహిమ. యాకోబు దేవా మీకే ఘనత. యెషూరను దేవా మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ దేవా మీకే మహిమ. ఏలియా యొక్క దేవా మీకే ఘనత. దావీదు దేవా మీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవా మీకే మహిమ. షద్రక్ మెషక్ అబేద్నెగో వారి దేవా మీకే స్తోత్రం. తండ్రి అయిన దేవా మీకే స్తోత్రం. మా పితరుల దేవా మీకే మహిమ. నా పితరుల దేవా మీకే స్తోత్రం. కొండలకు దేవా నీకే స్తోత్రం. లోయల యొక్క దేవా మీకే మహిమ. సర్వలోకమునకు దేవా మీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా మీకే ఘనత. లోకముందున్న సకల రాజ్యములకు దేవా మీకే మహిమ. పరలోకమునకు భూలోకమునకు దేవా మీకే స్తోత్రం. పైన ఆకాశమందును భూమి అందును నివసించినటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆకాశమని సింహాసనం, భూమిని పాదపీఠమని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, ఇదిగోనైనా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన మీరు మీకా గంధం 7:19 సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతుమని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి సముద్ర అగాధ జలంలో నాయన పడవేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నాయన మీ వీపు వెనక తోటకు విసిరివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి హిమం కంటే తెల్లగా ఉండినట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నామైనా. ఈ సోపుతో మా పాపలు పరిహరించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా దేవా, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడు అయినా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుమని నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చిన దేవుడవనైనా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ దేరకల చట్టం మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన విరుచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మీరు మాకు ఇచ్చినటువంటి జీవాహారం కొరకు, మీరు మాకు ఇచ్చినటువంటి జీవ జలము కొరకు, మీరు ఇచ్చినటువంటి మా ఈ సృష్టి కొరకు, మీరు ఇచ్చినటువంటి ఆహారము కొరకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమస్తము కొరకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన, సువార్త మేము ప్రకటన చేస్తుండగా తండ్రి విరుచున్నటువంటి ప్రతి బిడ్డకి నేను గ్రహింపజేసే మనసు దాయిచ్చాను ఆయన. ఇక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ దారకల చట్ట భద్రపరచండి ఆయన. మీ కృప కాపుదల దాయిచ్చండి ఆయన. ఇక నేను సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో కాపుదల దాయిచ్చండి ఆయన. ఇక నేను దుష్టుడు ముట్టకుండానట్లు కుటుంబాలకు మీ కంచె కాపుదల దాయిచ్చామని అడుగుతున్నానైనా. ప్రపంచంలోని దేశంలో అన్నింటినీ కూడా మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇక నా ప్రపంచంలో ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన మీ రక్షణ జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, అధికారులనే కానీ నేను పోలీస్, ఆర్మీ, నేవీ, బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళని, రైతులనే కానీ, కూలీలనే కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి స్వార్థ ప్రకాశం హృదయాలలో వెలుగొందునట్లు బండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మేమందరము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను తండ్రి, పూర్ణ బలముతోను మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకు నాయన జ్ఞాన హృదయము దాయిచ్చండి ఆయన. ఇగో తండ్రి
దయగల మహారాజా తండ్రి మన నాలుకలను లోపరుచుకొని తండ్రి నాయన మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. నిజమే తండ్రి నాయన నాలుక అగ్నే కదా, అగ్ని నాయన అది నరకము చేత చచ్చుబడుచున్నదని సెలవిస్తున్నారు తండ్రి. మీ నోటిని నాలుకను భద్రపరచుకొని సెలవిస్తున్నారు కదా తండ్రి. నిజమే నాయన. ఇదిగో తండ్రి ఇక నేను అడవి తండ్రి ఎంత పెద్ద అడవి అయినా సరే చిన్న అగ్ని తండ్రి అంత అడవిని తగలట్టేస్తుంది కదా. అట్టి రీతిగా తండ్రి సర్వ శరీరమైనటువంటి మా శరీరానికి మాలిన్యం తీసుకొచ్చేది ఈ చిన్న నాలుకే అని లేఖనం సెలవిస్తున్నది కదా నాయన. మీ నాలుకలు లోపరుచుకోవడానికి నాయన మాట్లాడటానికి తండ్రి నిదానించుకోవడానికి నాయన సహాయం దయచేయండి నాయన. మీ ఆత్మశక్తిని దయచేయండి నాయన. మీ ఆత్మ బలమును దయచేయండి నాయన. మీ దయరెక్కల చాటున భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థన వినిచున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అట్టి కృపను దయచేయండి నాయన. ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి ఇగోనైనా అవర్గడ్ ఛానల్లో ప్రతి సబ్స్క్రైబర్కి ఈ ప్రార్థన వినిచున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి మీ సన్నిధిలో మీ కాపుదల దయచేయండి. మీ కృప దయచేయండి నాయన. మీ జ్ఞానము దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన ఈ లోకము నాయన ఈ లోకంలో మేము బ్రతికే కాలం బహు తక్కువ కాలం అని మేము గుర్తెరిగినట్లు నాయన ఆత్మ సంబంధంగా మేము బ్రతున్నట్లు తండ్రి మీ పిరికి మహారుడైన యేసుక్రీస్తు వారి నాయన కృప చొప్పున తండ్రి మమ్మల్ని నైనా పరలోకపు కనాని దేశానికి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అలనాడు ఇజ్రాయేలుని ఏ విధంగా అయితే తండ్రి పగల మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోని ఉండి నాయన నీవు తోడయుండి నడిపించావు కదా. ఆయన కనాన దేశం వెళ్ళేంత వరకు నాయన నీ సన్నిధి ఏ విధంగా అయితే తోడు ఉంచావో తండ్రి అట్టి రీతిగా తండ్రి మేము పరలోకపు కణానికి నాయన అంతకంటే మరీ మిక్కిలి ఆత్మ సంబంధమైన గొప్ప యాత్రలో మేము ఉన్నామయ్యా. అయ్యా మేము ఎక్కడ జారిపోకుండా అయ్యా మేము ఎక్కడా పడిపోకుండా తండ్రి అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అలనాడు తాపకమనమైనటువంటి ఎన్నో సర్పాలు తండ్రి నాయన సంఘములో ప్రవేశించి ఎలాగైతే నాయన కుట్టి అలా ఒక్కొక్కరిని చంపివేశాయో తండ్రి నాయన అలనాడు నాయన మీరు నాయన మోసే ఏ విధంగా అయితే ఆ సర్పాన్ని పైకెత్తాడు అట్టి రీతిగా నాయన ఇక నాయన పాపపు ఊబిలో నుంచి మమ్మల్ని రక్షించి మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. ఆయన ఏ సమస్యలైనా అటువంటి తాప సర్పాల టైపు ఏ సమస్యలు మాకు వస్తున్నా తండ్రి సాతానుడు ఎటువంటి సర్పాలను మా మీదకు పంపించిన తండ్రి అటువంటి సమస్యల నుండి అటువంటి బాధల నుండి అటువంటి ఇబ్బందుల నుండి అటువంటి ఇరుకుల నుంచి ఏ విధముగా మేము పడిపోకుండా ఏ విధముగా మేము జారిపోకుండా తండ్రి ఇగో పరలోకపు కనాని దేశానికి మేము నడిచి వెళ్ళినట్లు నాయన మీ ఆత్మశక్తిని మీ జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి నాయన. నేను పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మేము పైనున్న వాటిని చూచినట్లుగా పైనున్న నాటిని వెతుకున్నట్లుగా అబ్బరాము ఏ విధముగా అయితే నాయనా తండ్రి పరలోపు కనాను దేశం పైన మనసు పెట్టి ఉన్నాడో అట్టి రీతిగా మేము కూడా ఆయన పిల్లలుగా తండ్రి మేము కూడా అట్టి ఇగోనైనా పరలోకపు కనాను మీదే ఆ జీవ కిరీటం మీదే తండ్రి మేము మనసుంచి తండ్రి మీరున్న లోకమే మీరున్న దేశమే మా దేశముగా నేను మీరున్న ఆ పరలోకమే మా లోకముగా తండ్రి మేము గుర్తెరిగి తండ్రి మేము నడవటానికి సహాయం చేయండి నాయన. మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నాయన ఇదిగో నాయన పూర్ణ వివేకంతో పూర్ణ జ్ఞానంతో పూర్ణ బుద్ధితో నాయన మేము నడిచినట్లు నాయన ఇవి ప్రవక్తలకు తండ్రి నిన్ను వలని పొరుగుని ప్రేమించని రెండు ఆజ్ఞలు ప్రవక్తలకు నాయన ఆధారం ఉన్నదని మీరు లేఖనాలు సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. ప్రథమ స్థానం మీకే ఇచ్చినట్లు నాయన మీ కృపా కావద్ద దాయిచ్చండి నాయన. ఇక తండ్రి ఏ విధమైన లోక మాయలో కానీ ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపములలో కానీ నాయన లోకాశలలో కానీ నాయన మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల పాపంలో పడిపోవటం వల్లే కానీ సినిమా సీరియల్స్లో పడిపోతున్నటువంటి వారిని కానీ నాయన ఏ విధమైన మాయలో మేము పడిపోకుండా తండ్రి నాయన ఇగో నాయన మీ సన్నిధిలో మీతో పాటు నడిపించమని నాయన మీరు పరిశుద్ధులుగా ఉన్నట్లు మేము కూడా పరిశుద్ధులుగా మేము బ్రతకమడానికి కావలసిన మీ కృపా కాపుదల సహాయము మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి అలాగే తండ్రి నాయన అనేకులు నాయన ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు అనేకులు అప్పుల బాధల్లో ఉన్నారు నాయన. ఆ అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అనేకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నాయన. ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అనేకులు ఉద్యోగం లేక బాధపడుతున్నారు నాయన. అక్కడ నాయన ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నైనా ఏ బిడ్డ కానీ విద్యార్థినిల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా ఇక తండ్రి ఆ బిడ్డలు చదవటానికి కావలసినటువంటి మంచి జ్ఞానము బుద్ధి ఏకాగ్రత విద్యార్థులకు అనుగ్రహించండి తండ్రి. యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా పాపం జోలు పడిపోకున్నట్లయినా మీ కృపా కాపుదలు తెచ్చండి. వాక్యమందు కట్టుకోవడానికి వారి జీవితాలను కట్టుకోవడానికి కావలసిన మంచి జ్ఞానము బుద్ధి ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి నాయన. యవ్వన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇకనే బలవంతుని చేతిలో బాణం లాంటి వారిగా ఉండినట్లు తండ్రి వాక్యమందు వారు పెరిగినట్లు తండ్రి బిడ్డలందరినీ కూడా యవ్వన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన పిల్లల కొరకు ఎదురు చూస్తున్నట్టు యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మీ కృపా కాపుదలు దయచేయండి అయినా యవ్వన బిడ్డలకు తండ్రి ఇదిగానైనా ఇక
నాయన వాక్యం మెరిగిన మగబిడ్డలను ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన మగబిడ్డలను మగబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన ఆడబిడ్డలను జతపరచండి నాయన వారి జీవితం ఎందుకు తండ్రి అనేటువంటి గుర్తింపు వారికి గ్రహించినట్లు తండ్రి ఇకనైనా వాక్యమందు వారిని పెంచి తండ్రి వారిని అభివృద్ధి పరచండి నాయన. మీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉన్నట్లయినా ఇకనైనా పెళ్ళి అవుతున్నటువంటి బిడ్డలనే కానీ పెళ్ళి కాబోతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో వారికి జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ మెండైన దీవులతో నింపమని వేడుకుంటున్నాను. కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నాను. కుటుంబాలలో తండ్రి మేము ప్రతిదినం ఉదయం సాయంకాలంలో కుటుంబ ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి అయినా. ఇక్కడ మారు మనసు కోసం ఎదురు చూస్తున్న మారు మనసు లేక బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ మారు మనసును దాయిచ్చండి అయినా. ఇక మీ ఆత్మాభిషేకంతో కుమ్మరించండి అయినా. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చండి అయినా. ప్రార్థన శక్తిని మాకు దాయిచ్చండి అయినా. ప్రార్థన దుప్పటి మాకు దాయిచ్చండి అయినా. ఇక తండ్రి ఇక నీ ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి నాయన ప్రతి సబ్స్క్రైబర్ని నేను ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి అవర్ గాడ్ ఛానల్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ప్రతి కుటుంబాలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా మీ కృపా కాపుదల మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి మరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు నాయన ఇగోనైనా మా బిడ్డలందరికీ ప్రియులని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు జగత్రక్షకుడు లోకరక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి తండ్రి అతి పరిశుద్ధుడు ఆయన అతి పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.